ఏ మీటింగ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించాలి లేకపోతే తిట్టాలి. ఇదే టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు. నిన్న చూడండి, జనవరి 1 నాటికి చెత్త రహితంగా ఏపీ స్వచ్ఛాంధ్ర అవార్డు గ్రహీతలతో సీఎం చంద్రబాబు, మంత్రులు నారాయణ, పార్సారథి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభని హెడ్డింగ్ పెట్టి స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రధానోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడి ఆయన రెగ్యులర్గా చెప్పేటటువంటి సోదే చెప్పారు. దాంట్లో మనం చదవాల్సిన పని కూడా ఉండదు. స్వచ్ఛాంధ్ర ఈరోజు ఉంది ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్ర ఉంటే కురుపాల్లో గిరిజన విద్యార్థులు ఇద్దరు మంచినీళ్ళు దొరక్క కల్తీ నీళ్లు తాగి, అదే మంచినీళ్ళు దొరక్క ఏదైతే అక్కడ ఉన్నటువంటి కలుషితమైనటువంటి నీరు తాగి ఎందుకు ఇద్దరు చనిపోతారు? 120 మంది ఎందుకు అస్వస్థకు గురవుతారు చంద్రబాబు నాయుడు గారు? స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన మంచినీరు కూడా కదా, స్వచ్ఛమైన నీరు దొరక్క కదా జరిగింది. తురకపాలెంలో ఏం జరిగింది? ఈరోజు ఎక్కడికక్కడ పారిశుద్ధ్య సమస్య ఉంది, చెత్త ఎత్తేయట్లేదని చెప్పి అనేక కంప్లైంట్స్ కనపట్టలేదా? స్వచ్ఛాంధ్ర కాదు, చెత్తాంధ్ర చేశారు మీరు. నేను అయ్యన్న పాత్ర గారు మాట్లాడినట్టు చెత్త నా డాష్లు గీసులు అట్లాంటివి నేను మాట్లాడను. ఎందుకంటే నాకు సభ్యత ఉంది, సంస్కారం ఉంది. మీ తెలుగుదేశం వాళ్ళలాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడడం. ఈరోజు చెత్త ఎత్తేయట్లేదు, ఇన్ని లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని చెప్పి ఈ గలీజ్ పత్రికలోనే ఆల్రెడీ హెడ్డింగ్లు పెట్టి వస్తూ ఉంటే స్వచ్ఛాంధ్ర అంట. ఇక్కడ చూడండి, ఒక ఎవరో సామాన్యుడి చేత మాట్లాడిచ్చారంట. ఈ మ్యాటర్ నాకు ఇతను సామాన్యుడ, కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఏదైతే పచ్చ చొక్కా వేసుకున్న కార్యకర్త మీరే చెప్పండి. వైకాపా హయాంలో ఎటు చూసినా చెత్త కుప్పలే. స్వచ్ఛాంధ్ర పురస్కారాల ప్రధాన కార్యక్రమంలో అభిప్రాయం చెప్పిన సామాన్యుడు. వైకాపా హయాంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెత్త కుప్పలు కనిపించేవి. నర్సరావుపేట దగ్గర ఒక పెద్ద చెత్త కుప్ప ఉండేది. చెత్త కుప్ప ఉంటే ఏం చేసావు నువ్వు? దొరిలాడారా చెత్త కుప్పల్లో? ఇలాంటి వాళ్ళకి ఇలానే సమాధానం చెప్పాలి. ఎందుకన్నాను చూడండి. ఆ దారిలో శ్రీశైలం వెళ్తుంటే దుర్వాసన తట్టుకోలేకపోయే వాళ్ళం. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ చెత్త అంతా తొలగించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే చెత్త అంతా ఆడుంటే అంటే కూటమి రాగానే ఎత్తేసిందంట. అప్పుడు దాకా ఎత్తేలేదంట. ఇట్లాంటి కమిడియన్లు పట్టుకొని వచ్చే చంద్రబాబు నాయుడు జోకర్ అయ్యేది.